పొద్దుతిరుగుడు పంట కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేయడం పట్ల సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో రైతులు బీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రం ఎదుట గజ్వెల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 రోజులుగా కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంపై మండిపడ్డారు. జిల్లాలో ఎక్కడ కూడా పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. దీంతో పండించిన పంటను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఏఎఫ్ఈడి ప్రకటించిన క్వింటాలకు 7,280 రూపాయల మద్దతు ధర రైతులకు చెల్లించాలన్నారు. కొనుగోలు కేంద్రాలు నిలిపివేయడంతో ప్రైవేటు వ్యాపారులకు కేవలం 6,000 రూపాయలకే విక్రయించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో రహదారికి ఇరువైపుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. రైతులకు రేవంత్ రెడ్డి గారు ఉరగబెట్టింది కూడా ఏం లేదు. రుణమాఫీ అని చెప్పిండు. 10 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు. మోసం చేసిండు. రైతు భరోసా ఇస్తా అని చెప్పి 15,000 చెప్పి 12,000 పరిమితం చేసిండు. అంతా మోసమే, అంతా జూట పరిపాలన నడుస్తుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. తెలంగాణకు దిశ కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధాన్యం ఎంత పంట పడితే ఒడ్లు పండినా లేదా ఇతర ధాన్యం పండినా కొనుగోలు సెంటర్ స్టార్ట్ అయితే చివరి కింద వరకు కొనుగోలు అయ్యే వరకు కూడా పూర్తి చేసిర్రు. ఇప్పుడు ఏంటంటే రోజు నడవంగానే బంద్ చేసిర్రు. ఎవడు పడుచుకున్న నాదురే లేడు. మన జిల్లా కానీ రాష్ట్రం కానీ వీళ్ళ రాజకీయాలు వీళ్ళే తప్పిస్తే రైతు కోసం పడుతున్న నాయకులు ఇప్పటికైనా స్పందించాలి. పొద్దుడు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. లేని పక్షంలో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక ఎంపీ బాబు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అందరూ కూడా కొట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా మాకు ఒక దాదాపు ఈ మండల కేంద్రంలో 10 లారీలు కొనగానే వాళ్ళకి దమ్ము వచ్చింది. మరి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే సీజన్ ముందే చెప్పినట్టుంటే మీరు గింతే పండించండి, మేము గింతే తీసుకుంటామని ముందే చెప్పినట్టుంటే రైతులు అంత మేరకే పండితురేమో. ఈరోజు తీరా పండించిన తర్వాత రైతులను రోడ్డెక్కించే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఒక నిర్ణయం తీసుకొని తక్షణమే ఒక నిర్ణయం తీసుకొని వెంటనే ఈ పొద్దు ధాన్యాన్ని తరలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ యొక్క తొగుట అంటేనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక చిన్న చూపైంది. ఈ యొక్క తోట మండల కేంద్రంలో దాదాపు ఇన్ని రోజుల నుంచి మనం కష్టపడుతున్నా, ఇన్ని రోజుల నుంచి రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా తరలింపులో జాప్యం జరుగుతుందంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తోట మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఓట్లు అవసరం లేదని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. రేపు ఖచ్చితంగా ఓట్లకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రైతులందరూ కూడా తిరగబడతారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని పొద్దుడు ధాన్యాన్ని వెంటనే తరలించాలి, కొనుగోలు చేయాలని చెప్పి సందర్భంగా